మౌనిక వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సంజయ్ అక్కడికి వచ్చి దీని కడుపులోని బిడ్డకి నేను తండ్రిని కాదు అని అంటూ ఉంటాడు. దాంతో మౌనిక చాలా బాధపడుతూ ఉంటే మౌనిక వాళ్ళ అత్తయ్య సంజయ్ని లాగిపెట్టి చెంప మీద కొట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పిచ్చి కాని పట్టిందా, ఎవరైనా ఇలా అంటారా, అసలు నువ్వు తండ్రివి కాదు అంటే ఏమన్నట్రా, ఏ ఉద్దేశంతో అంటున్నావురా, ఒకవేళ అదే మాట నేను అంటే ఎలా ఉంటుందిరా నీకు అని చాలా కోపంగా తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే మౌనిక చాలా బాధపడుతూ ఏం మాట్లాడుతున్నారండి, మీరు తండ్రిని కాదు అని ఎలా అంటారండి, మీరు రోజు నైట్ తాగి వచ్చి నాతో ఏం చేశారో ఎలా ప్రవర్తించారో మీకు ఆ మాత్రం గుర్తులేదా, మీరు తండ్రిని కాదు అని అలా ఎలా అంటారు, ఎందుకండి ఇలా నన్ను మాటలతో బాధ పెడుతున్నారు అని ఇది మన ప్రేమకి గుర్తుగా వచ్చిన బిడ్డ అండి, దీన్ని ఇలా మాట్లాడకూడదండి మీరు అని మౌనిక చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. వీడు ఇలానే మాట్లాడతాడు కానీ అమ్మ, వీడు ఇంకా నంగనాచి వేషాలు ఏమన్నా వేస్తే నాకు చెప్పు అని మౌనిక వాళ్ళ అత్తయ్య ఆ మౌనికకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు బాలు రోహిణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మీరు చింటుని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్తూ ఉంటాడు. మేము అక్కడికి ఎందుకు బాబు, మేము రాము అని రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే లేదండి, మీరు అలా అవన్నీ ఒకే గదిలో బంధించినట్టుగా ఉంచితే వాడు ఎలా ఉంటుంది, వాడు మానసిక రండి మీరు బయలుదేరి అని బాలు చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా దాంతో టెన్షన్ పడిన రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్ చేసి మీ బాలు ఫోన్ చేసి ఇలా చింటుని తీసుకొని మీ ఇంటికి రమ్మంటున్నాడే అని అంటూ ఉంటే రోహిణి చాలా టెన్షన్ పడుతూ అయినా బాలు ఎందుకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.